నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి అనేది లభించదు. చేపట్టిన పనులలో అవంతరాలనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత నిరాశను పొందుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అయిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున కొంత మీరు నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాన్ని చూస్తారు. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అవమానం అనేది జరగవచ్చు. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాల వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో నష్టపోయే అవకాశం ఉంది. ఇక నోటి దురుసు వలన కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది, కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది, ఎందుకంటే అనుకోని విరోధాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వివాదాలకు కొంత దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు అంతగా కలిసి రాదు. ఈరోజు రాజకీయ వర్గాల వారికి అంత అనుకూలించదు. కళాకారులకు అవకాశాలు చేజారుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి నిరాశ అనేది మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.